వెల్కమ్ టు ఎడ్యుకేర్. స్టూడెంట్స్ అందరూ కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సెకండ్ సెమిస్టర్, అలాగే ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అలాగే పాలమూరు యూనివర్సిటీ అండ్ అంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నింటి గురించి అందరూ ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మెసేజెస్ పెడతా ఉన్నారు. సార్ ఎప్పుడు ఉంటాయి మా ఎగ్జామ్స్ అని చెప్పేసి. సో రీసెంట్గా అంటే నిన్న 12వ తారీఖు రోజు అనమాట పాలమూరు యూనివర్సిటీ అయితే ఎగ్జామినేషన్ ఫీ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది కదా. ఇక తర్వాత అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని యూనివర్సిటీస్ కూడా రిలీజ్ చేశాయి. ఇక్కడ మనం కాలేజెస్ యొక్క అల్మనాక్స్ చూసుకుంటే అన్ని కాలేజెస్ యొక్క మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ యొక్క లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ డేస్ ఎప్పుడు ఉంటాయంటే మేలో ఉంటాయి. అంటే మే వరకు మీకు ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ జరుగుతాయి, అంటే టీచింగ్ క్లాసెస్ జరుగుతాయి అనమాట. ఆ తర్వాత మీకు ఇక స్టాప్ అయిపోతాయి. అదైన వెంటనే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. మీకు కొన్ని ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ అయితే ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఫీ అయితే నడుస్తూ ఉంది. సో ఎప్పటిదాకా అంటే 27 దాకా ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. మ్యాక్సిమం లాస్ట్ 4th ఏప్రిల్ దాకా ఇది ఉంటుంది. అయితే ఇదైనా ఒక 20 to 15 డేస్ లోపే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వస్తుందన్నమాట. అంటే పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు అంటే April 4 తర్వాత అంటే ఏప్రిల్ ఎండింగ్లో ఎగ్జామినేషన్ షెడ్యూల్ వస్తుంది. మే మొత్తం కూడా ఎగ్జామ్సే ఉంటాయి. అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ డే ఎప్పుడు అంటే May 16కి ఇచ్చారు. May 16కి ఇచ్చారు అంటే May 16 తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే థియరీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 27 మే నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అధికారికంగా యూనివర్సిటీ అల్మనాక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే మీకు మే ఎండింగ్లో ఉస్మానియా యూనివర్సిటీకి మే ఎండింగ్లో మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి జూన్ దాకా నడుస్తాయి. ఓకే, జూన్ దాకా నడుస్తాయి. జూన్ ఎండింగ్ తర్వాత లేదా జూలై స్టార్టింగ్లో మీకు మరి నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే శాతవాహన యూనివర్సిటీ కూడా అలాంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగిందనమాట. సో శాతవాహన యూనివర్సిటీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ డే ఎప్పుడు ఇచ్చిందంటే యాక్చువల్లీ మార్చికే ఇచ్చేసింది. మార్చికే లాస్ట్ ఇన్స్ట్రక్షన్ డే ఇచ్చింది అంటే ఇక ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఫీ అంతా కూడా త్వరలోనే అయిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తుంది, త్వరలోనే ఇచ్చేస్తుంది. అంటే ఏప్రిల్ లేదా మార్చ్ ఎండింగ్లో వీళ్ళకి షెడ్యూల్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా మ్యాక్సిమం మేలోనే ఎండ్ అవుతాయన్నమాట. సో మిగతా కాలేజెస్ అన్నింటికి కూడా కాబట్టి మే మొత్తం కూడా ఎగ్జామినేషన్ సీజన్లానే ఉంటుంది. మే, జూన్ ఈ 2 మంత్స్లో మీకు ఎగ్జామినేషన్ షురూ అవుతాయన్నమాట. సో ఇక సిలబస్కి సంబంధించి లెసన్స్ సంబంధించి కూడా మెసేజ్ పెడతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా నేను చేశాను. రోజు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తాను. అలాగే పాలమూరు యూనివర్సిటీ కూడా నేను చేసి పెట్టాను. వాటిని కూడా వినండి. వాటిని కూడా డైలీ ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే కొన్ని యూనివర్సిటీకి అడ్వాన్స్గా ఉన్నాయి కాబట్టి మే కంటే ముందే స్టార్ట్ అవుతాయి. కొన్ని యూనివర్సిటీకి మేలో స్టార్ట్ అవుతాయి, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ జూన్లో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏదేమైనా కూడా మీ అందరికీ కూడా అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం కలెక్టివ్గా చూసుకుంటే అందరికీ కూడా జస్ట్ 1 మంతే టైం ఉంది. 1 మంత్ లేదా 40 డేస్ టైం ఉంది ఎగ్జామినేషన్స్ కమెన్స్ కావడానికి. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి. అలాగే ఇక శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ కూడా నేను చేశాను. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి లేదా సెమిస్టర్ పేరుతో సహా నేను అన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. కొన్ని లెసన్స్ ఏవైతే అవి మెంబర్షిప్ వాళ్ళు స్పెషల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి నేను స్పెషల్గా చేసి పెట్టి ఉంటాను. కాబట్టి అవి మెంబర్షిప్ వాళ్ళకి మాత్రమే వస్తాయి. కొన్ని రోజుల తర్వాత అవి కూడా మీకు పబ్లిక్ అవుతాయి. ఓకే, మీ ఎగ్జామినేషన్స్కి ముందు అవన్నీ కూడా పబ్లిక్ అవుతాయి. కొద్దిగా వెయిట్ చేయండి. ఇక పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని కూడా మెంబర్షిప్ వాళ్ళకే పెట్టాను. నేను త్వరలోనే జస్ట్ 1-2 రోజుల్లోనే అవి మీ అందరికీ కూడా పబ్లిక్ చేసేస్తాను. అందరికీ కూడా దాన్ని చూడవచ్చు. ఇక ఎగ్జామినేషన్స్లో 1-2 బ్యాక్లాగ్ మిగిలిపోయాయి, మేము ఎలా రాయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. 1-2 మిగిలిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఈ ఎగ్జామినేషన్లో క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ పాలమూరు యూనివర్సిటీ చూసుకుంటే బ్యాక్లాగ్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అంటే మీరు ఇప్పుడు బ్యాక్లాగ్ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్ ఏ టైం ఇప్పుడు ఈసారి మీకు బ్యాక్లాగ్ కంప్లీట్ అయ్యాయనుకోండి, నెక్స్ట్ 1 or 2 మంత్స్లో వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్స్కి యొక్క నోటిఫికేషన్స్ అన్నింటికి కూడా మీరు అర్హులవుతారు. కాబట్టి ఈ ఛాన్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోండి. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి.
అలాగే ఇప్పటి నుంచో 2017-18 నుంచి 2023 దాకా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు బ్యాక్లాగ్స్. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎంత సాధ్యమైతే అంత స్పీడ్గా కష్టపడండి, బాగా చదవండి. జస్ట్ కొంతమంది ఫెయిల్ అయ్యి ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కనీసం పాస్ కావడానికి ట్రై చేయండి. పాస్ అవ్వడానికి మీరు ట్రై చేస్తే ఏమవుతుందంటే కనీసం మీరు పాస్ అయితేనే మీ డిగ్రీ పట్టా మీ చేతికి వస్తుంది. దీంతోనే మీరు మిగతా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా క్వాలిఫై అవ్వగలుగుతారు, ఎలిజిబుల్ అవ్వగలుగుతారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఒకవేళ మీరంతా బ్యాక్లాగ్ ఉంటే, మీకు ఇంగ్లీష్ లెసన్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి పేపర్స్ బ్యాక్లాగ్ ఉన్నాయంటే మన ఛానల్లో అన్నీ కూడా ఉన్నాయి. బ్యాక్లాగ్ లెసన్స్ కూడా పెట్టాను. ఎప్పటి నుంచో ఉన్నటువంటి లెసన్స్ 2018-17 నుంచి ఉన్నటువంటి సిలబస్తో పాటు అన్నీ కూడా నేను పెట్టాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్లో వెతకండి, వెతికితే అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో కాబట్టి నాకు తెలిసి ఇక్కడ మ్యాక్సిమం మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు రిపీటెడ్గా వినండి, ప్రాక్టీస్ చేయండి, రాయండి, స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయండి. మంచి ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచిగా ప్రజెంటేషన్ ఎగ్జామినేషన్లు ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు మంచిగా చదవండి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్. ఆల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఇందులో చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.